అమ్మా ధర్మం బాబు ధర్మం అని వీధులు వెంట అడుక్కుంటూ తిరగాలి. మనకేం కర్మ నాన్న, నేను నెలకి 1,00,000 సంపాదిస్తున్నానుగా. అయితే చెరో 5 లక్షలు కట్నం ఇచ్చినా ఏడాదిలో వీళ్ళ పెళ్లిళ్ళు చేసేయొచ్చు. కరెక్ట్గా చెప్పారు. మీరు మ్యాథ్స్లో ఫస్టా? స్కూల్లో కాలేజ్లో కూడా నేనే ఫస్ట్. బీడే వేస్ట్ ఫెలో, అన్నిట్లోనూ తొందరే. పిచ్చివాగుడంతా వాగుతుంటాడు. అయ్యో, ఆడపిల్లల పెళ్లిళ్ళు చేస్తాననడం పిచ్చివాగుడు ఎలా అవుతుందండి? మా ఆదిత్య గారు ఎంత బాధ్యతగా చెల్లెలు పెళ్లి చేస్తున్నారో. ఆదిత్య ఎవరమ్మా? ఆయన ఎవరు? మా బాస్ అండి. అమ్మా, అమ్మాయి నాకు బాగా నచ్చింది. ఆగరా, ఈ తొందరే వద్దనేది. అమ్మాయి నచ్చితే సరిపోతుందా? కట్న కానుకలు నచ్చొద్దు? వాళ్ళేమిస్తారో మనకు తెలియద్దు. ఏంటండి మేమిచ్చేది? ఇచ్చేవాళ్లమే అయితే వాళ్ళ పెళ్లిళ్ళు అయ్యేదాకా నేను ఇక్కడ ఉంటానని అనడం ఎందుకు? అమ్మా, కట్నం తీసుకోనని చెప్పానుగా, అడగద్దు. అమ్మాయి నచ్చింది, పెళ్ళిప్పుడో ఫిక్స్ చేయండి చాలు. అబ్బాయి తొందరపడుతున్నట్టున్నాడు. ఆల్రెడీ 30లోకి వచ్చానండి. ఇంకా తొందరపడకపోతే ఎలా? వెరీ గుడ్. ఏమ్మా సరస్వతమ్మ, ఏమంటావు? అనడానికి ఏముందండి, పెళ్లి మాత్రం మా శక్తి కొద్దీ జరిపిస్తాం, కట్నం మాత్రం ఇచ్చుకోలేము. కట్నం వద్దండి, ఓన్లీ పెళ్లి చాలు. ఓకే? ఫారెన్ సంబంధాల పేరుతో ఎన్నో మోసాలు జరుగుతున్నట్టు రోజు పేపర్లో చూస్తున్నాం. ధరణికి ఇప్పుడు వచ్చింది కూడా ఫారెన్ సంబంధం ఎంత అని చెప్పింది. కువైట్ సంబంధం అంటున్నారు. ఒకవేళ తన చెల్లెళ్ళకి కూడా వాళ్లే పెళ్లి చేస్తామంటే ధరణి మనసు మార్చుకుంటుందేమో. ఒకవేళ పెళ్లి జరిగిపోతే దీప్తికి కేర్ టేకర్గా పని మానేస్తుందా? ఏమ్మా, అబ్బాయి నువ్వు నచ్చావంటున్నాడు, మరి నీ అభిప్రాయం? పర్సనల్గా ఏమైనా మాట్లాడతావా? ఏం బాబు నువ్వు? అలా ఒంటరిగా మాట్లాడే విషయాలేమీ లేవు. అయినా ఉన్న విషయం ఇందాక పైకే అన్నానుగా. మరి అబ్బాయి నచ్చాడా?